నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన భేటీ అయిన ఏపీ కేబినెట్ పలు కీలక అంశాలపై చర్చ. దేవాదాయ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. భక్తుల మనోభావాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ఆదేశం. పౌర సరఫరాల శాఖ అధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష. రైతును మోసం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరిక. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన రివర్స్ టెండర్ల విధానానికి ఎన్డీఏ ప్రభుత్వం స్వస్తి పలకబోతుంది. గతంలో ఉన్న పాత టెండర్ల విధానాన్ని మళ్లీ తీసుకురానుంది. దీనిపై జలవనరుల శాఖ సమగ్ర అధ్యయనం చేసి ప్రతిపాదనలను మంత్రిమండలి సమావేశం ముందు ఉంచనుంది. సచివాలయం మొదటి బ్లాక్లో రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయింది. గ్రామ వార్డు సచివాలయాల పునర్వ్యవస్థీకరణ దిశగా రాష్ట్ర మంత్రివర్గం నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళించాలని కొద్ది రోజులుగా కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ఆ దిశగా మంత్రివర్గంలో చర్చించి చర్యలను చేపట్టనుంది. ఎక్సైజ్ శాఖలోని సెబ్ విభాగం రద్దు, రివర్స్ టెండర్ల విధానానికి చెల్లుచుట్టిపోయిన మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకోబోతుంది. సచివాలయం మొదటి బ్లాక్లో ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయింది. 2014-19 మధ్య ఈ కేబినెట్ నిర్వహించిన అప్పటి టీడీపీ ప్రభుత్వం మళ్లీ ఇప్పుడు అదే తరహాలో మంత్రివర్గ సమావేశ నిర్ణయం తీసుకుంది. 12 అంశాల ఆధారంగా రూపొందించిన విజన్ 2047 డాక్యుమెంట్ పైన కేబినెట్ లో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. దీనిపై మంత్రుల సలహాలు, అభిప్రాయాలు తీసుకోనున్నారు. రాష్ట్రంలో ఎక్కడ బలవంతపు మత మార్పులు ఉండకూడదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇకపై ప్రసాదం, అన్నదానంలో నాణ్యత లేకపోతే సహించేది లేదని అధికారులకు సూచించారు. ఆలయాల్లో అన్ని మతస్థులు ఉద్యోగులుగా ఉండకూడదని తెలిపారు. భక్తుల మనోభావాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. దేవాలయాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరియాలని, అపచారాలకు చోటు ఉండకూడదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బలవంతపు మత మార్పిడులు ఆగాలన్నారు. భక్తుల మనోభావాలు, ఆగమ శాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. దేవాదాయ శాఖపై నిర్వహించిన సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆలయాల ఆస్తుల పరిరక్షణకు కమిటీ ఏర్పాటుతో పాటు దేవాలయాల్లో పరిశుభ్రత, ప్రసాదంలో నాణ్యత, ప్రశాంత వాతావరణం కలిగించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. భక్తుల మనోభావాలకు, ఆగమ శాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేలా దేవాదాయ శాఖ అధికారులు పనిచేయాలని సీఎం సూచించారు. సులభతర దర్శనం, దేవాలయాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలు, బస చేయడానికి అనువైన కాటేజీలు, గదులు ఉండాలన్నారు. భక్తుల జేబులు ఖాళీ చేసే విధంగా కాకుండా భక్తులు ఇష్టంగా అక్కడ గడిపే పరిస్థితి కల్పించాలని ఆలయ అధికారులకు సూచించారు. టెంపుల్ టూరిజానికి మన దగ్గర అనేక అంశాలు ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలతో రావాలని సీఎం సూచించారు. ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధికి దేవాదాయ శాఖ, అటవీ శాఖ, పర్యాటక శాఖల మంత్రులతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులో రైతును ఆదుకునేందుకు అంకిత భావంతో పనిచేస్తుందని, రైతుకి భరోసా ఇచ్చే విధంగా ముందుకు వెళ్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. బరువు, ఎంఆర్పీఏలో తేడాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధాన్యం సేకరణ దగ్గర నుంచి కనీస మద్దతు ధర పకడ్బందీగా ప్రతి రైతుకు అందించే విధంగా ఈ ఖరీఫ్ సమయానికి సిద్ధమవుతాయని తెలిపారు. తూనికలు, కొలతల శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎరువులు, పురుగు మందుల తయారీదారులు, డీలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. యూరియా, డిఏపి ఎరువులు, పురుగు మందుల అమ్మకాల విషయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు వహించాలని అన్నారు. కొలతలు, ధరల్లో తేడాలు లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. రైతు మోసపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చట్టాలు ఎప్పటికప్పుడు మార్పులు వస్తున్నాయని తెలిపారు. మారిన చట్టాలకు అనుగుణంగా అంతా ముందుకు వెళ్లాలని తెలిపారు. కొత్తగా అమల్లోకి వచ్చిన యూనిట్ సెల్ ప్రైస్ నిబంధనలను తయారీదారులు ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎల్లవెల్లా వినియోగదారుడి పక్షాన నిలబడుతుందని తెలిపారు. రైతు సంతోషంగా ఉంటేనే మనమంతా సంతోషంగా ఉంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని అన్నారు. తయారీదారులు, డీలర్లు రైతులు దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లాలని తెలిపారు. ఈరోజు పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యక్రమం ధాన్యం సేకరణ. సో రైతుకి గిట్టుబాటు ధర అందించాలి. ఎంత విస్తీర్ణంలో రాష్ట్రంలో ధాన్యం పండిస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఈ కనీస మద్దతు ధర, మినిమం సపోర్ట్ ప్రైస్ని బేస్ చేసుకుని దానిపైనే మనం ప్రజలకి ఒక భరోసా ఇచ్చుకుంటూ ముందుకెళ్ళాలనే ఆలోచనతో మేము ఖరీఫ్ మాసానికి సిద్ధమవుతా ఉన్నాం. ఆ కాంటెక్స్లో, అంటే తెలుగు అందరికి పర్లేదా లేకపోతే షుడ్ ఐ ఇస్ ఓకేనా? ఓకే. సో ఆ కాంటెక్స్లో చాలా ప్రాంతాల నుంచి మాకు వస్తున్న సమాచారం, డిఏపి, యూరియా ధరల్లో తేడా ఉంటుంది, రైతుకి ఇబ్బంది కలుగుతుంది, షాపుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది,
మాకు సరుకులు ఉన్నాయి, నిల్వలు ఉన్నాయి, ఇబ్బంది లేదని మా మార్కెటింగ్ శాఖ, వ్యవసాయ శాఖ చెప్తున్నా కూడా ఎక్కడో విధంగా బ్లాక్ మార్కెటింగు ఈ రైతుని ఇబ్బంది పడే కొన్ని సమస్యలు చాలా స్పష్టంగా మా దృష్టికి వస్తున్నప్పుడు నేను సజెస్ట్ చేశాను మన లీగల్ మెట్రాలజీ విభాగాన్ని ఒకసారి మనం పిలిపించుకుని మాట్లాడాలి. ఎందుకంటే ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది కలగకూడదనే ఆలోచన తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. చట్టాల్లో ఉన్న వివిధ సెక్షన్స్ గురించి మీకు ఒక అవగాహన తీసుకురావడం కోసం ఆయన ఒక ప్రయత్నం చేశారు. అది దేనికోసం అంటే సహజంగా ప్రభుత్వాలు కొత్త ఆలోచనలు వచ్చినప్పుడు లేదా ప్రజల ఆకాంక్షలు ఎట్లా ఉన్నాయో చూసి దాని ప్రకారంగా మనం మార్పులు తీసుకొస్తూ ఉంటాం. సో అప్డేట్ అవ్వాల్సిన బాధ్యత మీకు ఉంటుంది, తెలపాల్సిన బాధ్యత కూడా మాకు ఉంటుంది. ఇప్పుడు మీ సాధారణంగా మీ షాప్ దగ్గరకు వచ్చి మేము చెక్ చేసినప్పుడు వెయిటేజ్లో కానివ్వండి లేకపోతే రేట్లో కానివ్వండి తేడా ఉందని అనడానికి మా దగ్గర కూడా ఆ విధమైన చట్టం ఉండాలి. ఆ చట్టం యొక్క సమాచారం మీ దగ్గర కూడా తెలియాలి. ఎందుకంటే వ్యాపారస్తులు అందరూ కూడా ఆ విధంగా ఫాలో అవుతారని నేను అనుకోను. ఎందుకంటే మీకున్న సమస్యలు మీకుంటాయి. క్షేత్రస్థాయిలో ఎక్కడైతే ఫర్టిలైజర్ డీలర్స్ ఉన్నారో వాళ్ళకి మీరు సరఫరా చేసే ఈ డిఏపి కానివ్వండి, యూరియా కానివ్వండి, ఒకే ఒక ఆలోచనతోటి మనం ముందుకెళ్దాం. అదేంటంటే దేనికోసం ఈ సమావేశం ఏర్పాటు చేసామంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు. అట్ ద సేమ్ టైం నో కాంప్రమైజ్ ఆన్ క్వాంటిటీ అండ్ ప్రైస్. క్వాలిటీ చెక్ చేసే వాళ్ళు వేరే ఉన్నారు, కానీ క్వాంటిటీను ప్రైస్లో మాత్రం ఎక్కడ కూడా వేరియన్స్ రాకూడదు. డిఏపి కానీ యూరియా కానీ రైతులు పాపం చాలా కష్టాల్లో వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళు పంట పండిస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఆ సందర్భంలో కూడా వాళ్ళు మళ్ళీ కష్టపడి దుకాణం దగ్గరికి వచ్చి కొనుక్కుందాం అనుకున్నప్పుడు అనుకున్న దానికన్నా 100 రూపాయలు చెల్లించమన్నప్పుడు మోసం జరిగిపోతుందనే భావన వాళ్ళు ఏర్పడుతుంది. ఆ సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంటుంది, మీతో పాటు మాకు ఉంటుంది. ఇప్పుడు మా లీగల్ మెట్రాలజీ విభాగం నుంచి మేము వివిధ జిల్లాల్లో ఇన్ని చోట్ల మేము చెక్ చేస్తే నేనే ఆశ్చర్యపోయాను. 233 కేసులు బుక్ చేశారు. గంజాయి మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతామని నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అన్నారు. పాఠశాలలు, కళాశాలలతో పాటు సినిమా థియేటర్లు, బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ప్రసార మాధ్యమాల ద్వారా అవగాహన కార్యక్రమాలను ప్రసారం చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సుజన ఆయన కోరారు. కళాజాతుల ద్వారా గ్రామాల్లో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులు చేయడం ద్వారా మాదక ద్రవ్యాల నియంత్రణలో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ తెలిపారు. నగరంలోని పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మీడియాతో మాట్లాడారు. జిల్లాలో గంజాయి మత్తు పదార్థాలను సేవించే 136 హాట్ స్పాట్లను గుర్తించడం జరిగిందన్నారు. ఆయా ప్రాంతాలలో సరైన విద్యుత్ సౌకర్యం లేక చీకటి ప్రదేశంగా ఉండటం కారణంగా అసాంఘిక కార్యకలాపాలు సాగించేందుకు అనువుగా ఉన్నాయని అన్నారు. అటువంటి ప్రదేశాల్లో ముళ్ల పొదలు, గుబురు మొక్కలు, చెట్లను తొలగించి విద్యుత్ సౌకర్యం మెరుగుపరచడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని అన్నారు. కమిషనరేట్ పరిధిలో 1900 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా వీటిలో 1300 కెమెరాలు మాత్రమే పనిచేస్తున్నాయని అన్నారు. సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో పనిచేందుకు అవసరమైన విద్యుత్, ఇంటర్నెట్ కనెక్షన్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చామని అన్నారు. పాఠశాలలు, కళాశాలలతో పాటు సినిమా థియేటర్లు, బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ప్రసార మాధ్యమాల ద్వారా అవగాహన కార్యక్రమాలను ప్రసారం చేసేందుకు చర్యలు తీసుకోవాలని, కళాజాతుల ద్వారా గ్రామాల్లో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేయడం ద్వారా మాదక ద్రవ్యాల నియంత్రణలో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ తెలిపారు. కొంత మనకు మ్యాట్రిక్స్ కెమెరాస్ ఉన్నాయి. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1900 సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఈ 1900 సీసీ కెమెరాస్లో ఒక 12 to 1300 ఎవరే పనిచేస్తుంటాయి. కొన్ని పనిచేయవు, ఎందుకంటే పనిచేయకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని దగ్గర ఎలక్ట్రిసిటీ అనేది కొన్ని దగ్గర ఎలక్ట్రిసిటీ కట్ చేస్తారు, తర్వాత మన ఎలక్ట్రిసిటీ పెడతాం, ఇట్లా కొంత నడుస్తూ ఉంది. తర్వాత కొన్ని దగ్గర ఈ నెట్ కనెక్షను మీకు ఏపీఎస్ఎఫ్ఎల్ నుంచి నెట్ కనెక్షన్ కాబట్టి కొన్ని దగ్గర కట్ అయితే ఉంటుంది. సో మెయింటెనెన్స్ ఇష్యూస్ కూడా ఒక 1900 కెమెరాస్లో ఒక 1300 to everyday 1300 కెమెరాస్ పనిచేస్తున్నాయి. అయితే ఈ 136 హాట్ స్పాట్స్లో కెమెరాస్ ఉన్నట్టు అన్ని దగ్గర కెమెరాస్ లేవు, చాలా కొన్ని దగ్గర లేవు. అది కూడా మనం డేటా తీసుకోవడం జరిగింది. అక్కడ సీసీటీవీ అమర్స్తే బాగుంటుంది చెప్పేసి లాస్ట్ టైం సీఎం గారి మీటింగ్లో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇది మా వైపు నుంచి మేము పుష్ చేస్తాం మేడం. సో మీ వైపు నుంచి కూడా కొంత పుష్ చేస్తే అంటే త్రూఅవుట్ ఏపీ కాకుండా ఫస్ట్ పైలట్ మోడ్లో మనం మన దగ్గర ప్లాన్ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన.
These are the issues about these 136 hotspots. అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది ఆడియన్స్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. సో పోలీస్ శాఖ కొంత ముందుకు వెళ్తామని మహిళా పోలీస్ని బాగా ఉపయోగించుకొని చేస్తున్నారు. ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో మనము ఒక ప్రోగ్రామ్ తీసుకునేసి జిల్లా లెవెల్లో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆల్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం దీనికి ఇన్వాల్వ్ చేసి యాంటీ నార్కోటిక్స్ మీద ఎక్కువ అవేర్నెస్ పోతే బాగుంటుంది. అదేవిధంగా యాంటీ నార్కోటిక్ క్లబ్స్ అని ముఖ్యంగా కాలేజెస్లో మనం తయారు చేస్తే ఒక ఉత్సాహం పిల్లల్లో కూడా ఒక ఉత్సాహం క్రియేట్ చేస్తూ దీని మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ సో ఇలా చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. ఇది కూడా వీ కెన్ టేక్ ఇనిషియేషన్ ఆన్ దిస్ ఆస్పెక్ట్. దేశ ఆర్థిక వ్యవస్థలో చార్టర్డ్ అకౌంట్ల పాత్ర కీలకమని ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు రంజిత్ అగర్వాల్ అన్నారు. ఐసీఏఐ సంస్థ 1949లో ప్రారంభమై ప్రస్తుతం 75 వసంతాలు వేడుకలను జరుపుకుంటుందని చెప్పారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఐసీఏఐ విజయవాడ బ్రాంచ్ ఆధ్వర్యంలో రామ్నగర్ సిపిఈ స్టడీ సర్కిల్ ప్రారంభోత్సవం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో రంజిత్ అగర్వాల్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం అమరావతిలో సెంటర్లో కూడా ఆఫ్ ఎక్సలెంట్ పేరుతో ఐసీఏఐ ఇన్స్టిట్యూట్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా చెప్పారు. ఐసీఏఐ సంస్థ 1949లో ప్రారంభమై ప్రస్తుతం 75 వసంతాలు వేడుకలను జరుపుకుంటుందని చెప్పారు. ఐసీఏఐ సంస్థకు దేశవ్యాప్తంగా 178 బ్రాంచులు, 5 రీజనల్ సెంటర్లు ఉన్నాయని తెలిపారు. ఇతర దేశాలు 50 శాఖలు ఉన్నట్లుగా చెప్పారు. సంస్థలో 1600 మంది సభ్యులు ప్రారంభంలో ఉండగా నేడు దేశవ్యాప్తంగా 4 లక్షల మంది సభ్యులు ఉన్నట్లుగా వివరించారు. తమ సంస్థలో సుమారు 10 లక్షల మంది విద్యార్థులు ప్రస్తుతం సిఏ కోర్సు చదువుతున్నట్లుగా చెప్పారు. సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 350 స్టడీ సర్కిల్ ఉన్నాయని విజయవాడలో నూతనంగా స్టడీ సర్కిల్ ప్రారంభించినట్లుగా తెలిపారు. రానున్న కాలంలో సిఏ కోర్సును ప్రతి విద్యార్థికి అందుబాటులోకి సులభతరంగా తెచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో ఐసీఏఐ సెంట్రల్ కౌన్సిల్ సభ్యులు ముప్పాల శ్రీధర్, ప్రసన్న కుమార్, రామనగర్ స్టడీ సర్కిల్ కన్వీనర్ సిహెచ్ అమర్ సుధీర్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అడవి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. As you all are aware that Institute of Chartered Accountants of India, which is now the world largest accounting body, has been set up by the Act of the Parliament in 1949. We are celebrating our 75 year of existence, and in last 75 years, this institute has grown up from 1600 members to 4 lakh chartered accountant and 9.5 lakh students, making it the world largest accounting body. And the kind of regulatory role, the kind of education, the kind of development of the profession this institute is doing last 75 years. Today in Vijayawada, we have 178 branches, 5 regional council and 50 chapters overseas out of India. Vijayawada is one of the branch in which we have a large number of more than 1600 members and more than 3000 students. Today we are expanding our horizon. There are 178 branches and 350 study circles. So today we are expanding our horizon by opening a new study circle as a Ramnagar CP study circle of the ICI in Vijayawada, so that the student and member of this region can get the larger benefit of the CP seminar, of the GMCS, IT, OT, reading room facility, live virtual classes. All these facility can be imparted to the student and member of this Vijayawada region. And Vijayawada has been happen to be the very vibrant branch. And let me tell you, last week itself, we have a policy of contribution of Chartered Accountant Benevolent Fund, wherein the CA member contribute to the Benevolent Fund, so that the kith and kin of the CA member, if financially they need, the financial assistance can be given to the kith and kin of the CA member. Vijayawada, I am very happy that last month in the regional conference in Bengaluru, they have collected more than 1 crore 8 lakh rupees from the members at large and given to the institute as a contribution to the Chartered Accountant Benevolent Fund. So this is a very generous exercise done by the members of the Vijayawada branch by donating 1 crore rupees and above for the benefit of the kith and kin of the CA member.
So that way Vijayawada is very vibrant, and most of the time we have seen the students from Vijayawada has got many ranks in the past in the CA final examination. So as a education wise, as a technical knowledge wise, Vijayawada has been the forefront of the map of the ICI, wherein we have 178 branches and Vijayawada is one of them. So today we are having a opening of a study chapter, study circle. There are 350 study circle in our country. Now we are opening one more as a study circle so that the student and member of this Vijayawada district, Vijayawada city and nearby area can get benefit. సౌత్ సెంట్రల్ రైల్వేలో పనిచేస్తున్న లోక్ పైలట్ ఉద్యోగులపై రోజు రోజుకి పని భారం పెరుగుతుందని, తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించడంలో రైల్వే బోర్డు విఫలమవుతుందని ఆల్ ఇండియా లోక్ రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ సహాయ కార్యదర్శి వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో లోకో పైలట్లు అధికంగా ఒత్తిడి కారణంగా రైల్వే ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెజవాడ సెంట్రల్ రైల్వే డివిజన్ సంయుక్త ఆధ్వర్యంలో లోకో పైలట్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే ఉద్యోగులు వారి వారి విధి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను జోనల్ సమావేశం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆల్ ఇండియా సహాయ కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 1970లో ఆల్ ఇండియా స్థాయిలో రైల్వే పైలట్లు ఆందోళన చేయడంతో తమ న్యాయపరమైన డిమాండ్లపై ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని చెప్పారు. పని గంటల ఆధారంగా తమకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయపరమైన డిమాండ్ను పరిష్కరించకపోతే జాతీయ స్థాయిలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. తణుకు అన్నా క్యాంటీన్లో ప్లేట్ల అంశంపై వైసీపీ అనుకూల మీడియా విష ప్రచారం చేస్తుందని పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి సబరి ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతులు కడిగే సింక్లో తినే ప్లేట్లు పడేసింది వైసీపీ మోకలేనని అన్నారు. విష ప్రచారం చేసేందుకే సైకో బ్యాచ్ ఈ పనిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతులు కడిగే స్థలంలో వైసీపీ మోకులు అన్నం పేట్లు వేసి వీడియో తీశారన్నారు. జగన్ 5 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రాన్ని లూటీ చేస్తారని తెలిపారు. అన్నా క్యాంటీన్లపై జగన్ విషం చెమటం కొనసాగిస్తూనే ఉన్నారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి సబరి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ఫేక్ ప్రచారాలకు పరిమితమైన పార్టీ అని నంద్యాల ఎంపీ బైరెడ్డి సబరి విమర్శించారు. సాక్షి మీడియాలో వచ్చిన తప్పుడు వార్తలే తమ కొంప ముంచాయని వారు గ్రహించడం లేదని అన్నారు. ఇక ఆ పత్రిక అసత్యమే జయితే అనే క్యాప్షన్ను పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు. కుక్కతొక వంకర అనే రీతిలోనే జగన్ బుద్ధి మారటం లేదని మండిపడ్డారు. అసత్య ప్రచారాలతో మాజీ ముఖ్యమంత్రి పార్ట్ టైం పొలిటీషియన్గా మారారని ఎద్దేవా చేశారు. ఈసారి ఆ 11 సీట్లు కూడా వద్దన్నట్లుగా ఆ పార్టీ నేతలు ప్రవర్తిస్తున్నారని సబరి ఆక్షేపించారు. కుక్కతోక వంకర కన్నా మన జగన్మోహన్ రెడ్డి గారి తోక ఇంకా వంకరగా మారినట్టుంది. మరి ఎట్లా అయిపోయిందంటే అధికారంలోకి వచ్చి 2 నెలలు అవుతుంది. ఈ 2 నెలల్లోనే అన్నా క్యాంటీన్ మొదలుపెట్టాం. పేదవాడికి ఒక అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ని కూడా వీళ్ళు కామెంట్లు చేస్తూ, శుభ్రత గురించి కామెంట్లు చేస్తూ, మరి 5 సంవత్సరాల నుండి వీళ్ళు ఏమైనా మంచి చేశారా అంటే లేదు, ఇప్పుడు మంచి చేస్తున్నారు అంటే వీళ్ళు అడ్డుపడుతున్నారు. అలాగే టీటీడీ ఏదైతే ఉందో అది తెలంగాణ వాళ్ళకి ఇచ్చేసామని చెప్పి, తిరుపతి తెలంగాణ వాళ్ళకి ఇచ్చేసామని చెప్పి, లేదంటే ఇలా అమ్మకు వందనం కార్యక్రమము ఏదైతే ఉందో ఇంకా మనం రివ్యూకి కూడా రాలేదు, రివ్యూ చేస్తున్నాము. ఇప్పుడు మీటింగ్ అందుకే జరుగుతుంది. అప్పుడే సాక్షి న్యూస్లో మరి భారతిరెడ్డి గారు ఉన్నారు. భారతిరెడ్డి గారు సాక్షి ఏమంటారు, సత్యమేవ జయతే అని రాసుకున్నారు సాక్షి న్యూస్లో. సత్యమేవ జయతే కాదు భారతిరెడ్డి గారు, అసత్యమేవ జయతే అని మీరు క్యాప్షన్ మార్చుకుంటే బాగుంటుంది. ఈరోజు సాక్షి న్యూస్ ఓపెన్ చేస్తే మనకు కనిపించేది క్యాబినెట్ మీటింగ్ ఏదైతే ఉందో టీడీపీ ఆల్రెడీ ఇది చూడండి, 16వ తేదీ ప్రతి ఒక్కరికి ఈ నోటీస్ సర్క్యులేట్ అయింది. 28వ తేదీన మనకు క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది అని చెప్పి, మరి ఈరోజు ఎందుకు సాక్షిలో ఎటువంటి ఇది లేకుండా లేదు, క్యాబినెట్ మీటింగ్ కావాలనే పోస్ట్పోన్ చేశారు అని లోకేష్ అన్న పైన దుష్ప్రచారాలు చేస్తున్నారంటే వీళ్లకు ఫాల్స్ ప్రచారము తప్ప ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు చేసింది బాగానే చేశారు అని అనుకుంటున్నట్టున్నారు. మరి ఇప్పుడు
ఎంతసేపు ఫేక్ ప్రచారము తప్ప పార్ట్ టైం పొలిటీషియన్గా మారిపోయారు తప్ప ఇంకేం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు, ఈ 5 సంవత్సరాల కాలం మీరు ఎలా పాలన చేశారు అనేది తెలుసు. ఈ 5 సంవత్సరాల్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, లేకపోతే ఎంతమందిని ఆదుకున్నారో తెలుసు. కాబట్టి అనవసరంగా దుష్ప్రచారాలు చేసి మళ్ళీ 11 సీట్లకు కూడా కాకుండా పార్టీయే లేకుండా పుట్టగతులు లేకుండా అయితే మీరు చేసుకోవద్దండి అని నా మనవి. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరి 2.5 నెలలు దాటింది. ఇక నామినేటెడ్ పదవులపై తెలుగు తమ్ముళ్లు ఆశలు పెట్టుకున్నారు. పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేసిన టీడీపీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు కీలక నామినేట్ పదవులు దక్కుతాయన్న ఆశతో ఉన్నారు. అయితే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామ్యంగా ఉన్న జనసేన, బీజేపీ నేతలు కూడా నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలనుకుంటున్నారు. దీంతో నామినేటెడ్ పదవుల నియామకాలలో ప్రతిష్టంభన కొనసాగుతుంది. ఈ తరుణంలో బీజేపీ కీలక నేతలు మంగళవారం టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఎం చంద్రబాబు నాయుడుతో బీజేపీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాష్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు కూటమిలో నెలకొన్న అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లుగా తెలుస్తోంది. గత 5 ఏళ్ల అరాచకాలు, దోపిడీ, దౌర్జన్యాలకు అంతం పలుకుతూ ప్రజలు తీర్పునిచ్చారు. 5 ఏళ్లలో ప్రధాన కుంభకోణం లిక్కర్ స్కామ్ లో పూర్తిగా నగదు లావాదేవీలు మాత్రమే చేయడం జరిగిందని, సగానికి సగం సొమ్ము జగన్ అండుకో జేబులోకి వెళ్లిందని, అసలు సూత్రధారులపై ఇంకా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని కూటమి ప్రభుత్వాలు ప్రశ్నించారు. గత ప్రభుత్వ అవినీతిపై ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయమై మంగళవారం గాంధీనగర్లోని ప్రముఖ హోటల్లో బీసీవై పార్టీ అధ్యక్షుడు బొడే రామచంద్ర యాదవ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ అక్రమాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. అనేక అంశాలపై ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేస్తుందని, అయితే గత ప్రభుత్వ అవినీతిపై ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తుందని అన్నారు. భూ ఆక్రమణాలు, నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల తదితర భూ కుంభకోణాలపై మదనపల్లిలో 1000 ఎకరాల భూములు పెద్దిరెడ్డి వర్గం దోపిడీ చేస్తుందని అన్నారు. వాళ్లపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో, ఎందుకు వెనకంజ వేస్తున్నారు అని ప్రశ్నించారు. 5 ఏళ్లలో ప్రధాన కుంభకోణం లిక్కర్ స్కామ్ అని పూర్తిగా నగదు లావాదేవీలు మాత్రమే చేసి పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని, సగానికి సగం సొమ్ము జగన్ అండుకో జేబులోకి వెళ్లిందని, రాజా కాసిరెడ్డి మొత్తం కుంభకోణాలకు సూత్రధారి అని, అప్పుడు వైజాగ్ ఎంపీ ఎంవివి సత్యనారాయణ సహకారంతో హాంకాంగ్ లోని మకావుకు డబ్బు తరలించి అక్కడ పెట్టుబడులు పెట్టారని వివరించారు. అసలు సూత్రధారులపై ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. బీసీవై పార్టీ ద్వారా ప్రభుత్వం అవినీతి అక్రమాలపై పోరాటం చేస్తుందని, పారదర్శకతతోనే సుపరిపాలన సాధ్యమవుతుందని, ప్రజాశ్రేయస్ కోసం కాకుండా అవినీతి సొమ్ములో వాటాల కోసం పనిచేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. జరుగుతున్న సాక్షాత్తు రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మదనపల్లిలో కూర్చొని నేరుగా బాధితుల నుండి, వందలాది మంది బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన ఇప్పటి వరకు ఏ ఒక్కరి మీద కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. ఏ ఒక్కరి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అదే విధంగా ఈ భూ ఆక్రమణలకు సంబంధించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కేవలము 10 భూ ఆక్రమణలు మాత్రమే జరిగాయి, అది కూడా తిరుపతి, కాళహస్తి లాంటి ప్రాంతంలో జరిగాయి అని చెప్పడం చూస్తుంటే ముఖ్యమంత్రి గారికి అధికారులు తప్పుడు సలహా ఇస్తున్నారా, లేదా కావాలని ఈ విషయాలన్నీ దాస్తున్నారా అనే విషయాన్ని కూడా ఈరోజు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ఒక సామాన్యుడు ఎవరైనా తనకు అన్యాయం జరిగింది, తన భూమిని లాక్కున్నారు లేదా బెదిరించి రిజిస్ట్రేషన్ చేపించుకున్నారని చెప్పి ఎవరైనా ఫిర్యాదు చేస్తే దీని మీద విచారణ జరపడానికంటే ముందు, బాధ్యులపైన చర్యలు తీసుకునే కంటే ముందు కనీసము పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. కానీ ఇన్ని 1000 ఎకరాలు ఆక్రమణ జరిగినా, అన్యాయంగా దోపిడీ జరిగినా, అదే విధంగా బాధితుల నుండి బలవంతంగా లాక్కున్నారని చెప్పి నేరుగా బాధితులు ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు దీని మీద ఏమాత్రం చర్య తీసుకోలేదంటే దీని వెనక ఏం జరుగుతోందో రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. దీని అంతటికి కారణము ఆనాడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ మిథున్ రెడ్డి గారు, అతని అనుచరులు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి తెలుసు. వాళ్ళ మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారు అనే విషయాన్ని ఈ రోజు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన భేటీ అయిన ఏపీ కేబినెట్ పలు కీలక అంశాలపై చర్చ. దేవాదాయ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. భక్తుల మనోభావాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ఆదేశం. పౌర సరఫరాల శాఖ అధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష. రైతును మోసం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరిక. ఇవి ఈరోజు వార్తలు. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.